ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో మనతో పాటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఆయన రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నా పేరు బొడ్డు రవిశంకర్రావు, తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమాఖ్య అధ్యక్షుడిని. ఈ జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి నేటి ఎలక్షన్లో మా సామాజిక వర్గం యొక్క సంపూర్ణ మద్దతు నవీన్ యాదవ్కి, కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే 6 గ్యారెంటీల గురించి కనుక వీడియోలు వేసి మరీ చూపిస్తుంది. ఈ వచ్చిన 2 నెలల్లో ఈ పథకాలు కనుక ఏమీ చేయలేదు అని ఒక నారేటివ్ తీసుకొస్తుంది. దానికి మీరేమంటారు? వాళ్ళు చెప్పగానే అబద్ధం నిజం, నిజం అబద్ధం జరగదు. 6 పథకాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక వేటగాడి సినిమాలా, ఒక డ్రైవర్ రాముడి సినిమాలా, ఒక మేజర్ చంద్రకాంత్లా, మరియు బెబ్బులి పులిలా, మరియు అడవి రాముళ్ళ, మరియు యమగోళ సినిమాల సూపర్ డూపర్ హిట్ అయినాయి. అందరూ పేద ప్రజలు ఆ పథకాల్ని చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఎవరో వచ్చి తప్పుడు చెప్తే వినే స్టేజ్లో నేటి ప్రజలు లేరు. ప్రజలు చాలా ఎడ్యుకేట్ అయ్యారు. అయితే మీకు మాకు అందరికీ అభిమాన నటుడైన, అభిమాన నాయకుడైన ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఇక్కడ పెడతా అని రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో చెప్పిండ్రు. సో మరి మీరు ఏమనుకుంటారు? నిజంగానే అది అవుతుంది అంటారు? అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? 100% అవుతుంది. కమ్మ కార్పొరేషన్ పెట్టారు. దాని చైర్మన్గా ఈ ఎలక్షన్ తర్వాత నియమించటం, నిధులు మంజూరు చేయటం, ఎన్టీఆర్ విగ్రహం బొద్ద పౌర్ణమి ప్రాజెక్టు దగ్గర పెట్టడం, అలానే అమీర్పేట సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం, అలానే యాదగిరిగుట్ట దగ్గర మా సామాజిక వర్గానికి కొంత స్థలం కేటాయించడం, ఇవన్నీ ఈ ఎలక్షన్ తర్వాత చేయటం జరుగుతుంది. అంటే మీరు స్వాగతిస్తున్నారా ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ అమీర్పేట సెంటర్లో పెడుతున్నారు అని ఒక అనౌన్స్మెంట్గా రేవంత్ రెడ్డి చేసినందువల్ల? 100% మా సామాజిక వర్గ ప్రజలు మొత్తం ఆ విషయంలో ఆనందపడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే జూబ్లీహిల్స్ ప్రాంతంలో కనుక ఏం డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ నవీన్ యాదవ్ని గెలిపిస్తే మాత్రం ఏం అవ్వదు అని ఒక నరేషన్ తీసుకొస్తున్నారు. దానికి మీరేమంటారు? మరి ఇంతకుముందు 10 సంవత్సరాలు వారేం చేశారంట, ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే 10 సంవత్సరాలు డెవలప్మెంట్ కాలేదనే అర్థం. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ ముందే 150 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు అన్నీ వేశారు. ఎలక్షన్ అయిన తర్వాత 1000 కోట్లు కేటాయించి రేవంత్ రెడ్డి గారు ఎస్పెషల్లీ ఈ జూబ్లీహిల్స్లో ఉన్న స్లమ్ ఏరియాలో విపరీతమైన డెవలప్మెంట్, ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అన్నీ, ప్లాన్లన్నీ రెడీ అవుతున్నాయి. 1000 కోట్లతో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉన్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రీ బస్ కానీ, సన్నబియ్యం కానీ ఇవన్నీ తీసుకొచ్చి నడిపించడం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇవన్నీ ఏం జరగట్లేదు, బస్సు వల్ల, ఫ్రీ బస్సు వల్ల మహిళలు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదని ఒక మాట అంటున్నారు. దానికి మీరే? వాళ్ళ లెక్క మాయ మాటలు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు సొమ్ముని బూడిదలో పోసినట్టు ఈయన చేయటం లేదు. అన్నీ ఆలోచించేస్తున్నాడు. ఒక మూసి ప్రక్షాళన, ఒక 4th సిటీ, ఒక RRR, ఈ 3 చాలు సీఎం రేవంత్ రెడ్డి కిరీటంలో కల్కితరాయిగా ఉండటానికి. ఈ 3 హైడ్రా కూడా చాలా పేద ప్రజల ఇల్లు తీసేస్తుంది, అది ఇది అని వాళ్ళు వీడియోలు వేసి మరీ చూపిస్తున్నారు. దానికి మీరే? ఇదంతా వట్టి పొకారు. ఎప్పుడైతే చెరువులు పక్కమట, ఎప్పుడైతే పార్కులు, కాలనీలో మధ్యలో గల పార్కులు ఆక్రమించారో వాటి మీదే హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది తప్పితే పేద ప్రజల జోలికి హైడ్రా వెళ్ళటం లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నవీన్ యాదవ్కి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? చాలా మెజారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన జనరల్ ఎలక్షన్లో 16,000 వచ్చింది టీఆర్ఎస్ అభ్యర్థికి. ఈరోజు మైనార్టీ వర్గాలు కానీ, కమ్మ సామాజిక వర్గం కానీ, అగ్రవర్ణాలు కానీ, బీసీలు, ముఖ్యంగా బీసీ కులానికి సీట్ ఇచ్చారు కాబట్టి బీసీలు అందరూ కూడా మూకమ్మడిగా నవీన్ యాదవ్ని, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు. కాబట్టి ఈ మెజార్టీని ఊహించలేం. ఓకే, చూసారుగా ఈరోజు మన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్స్ కానీ, నాయకులు కానీ నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ చేసేదంతా ప్రాపగెండా, అబద్ధాలు ఆడుతున్నారా అని వాళ్ళు చెప్తున్నారు.